మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి నూతన కమిటీని బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్ దూడా మహేష్ మాట్లాడుతూ కన్నాల గ్రామ పంచాయతీలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందని, ఆలయ అభివృద్ధి భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించాలని అన్నారు. గడ్డం వినోద్ గారి ఆశీస్సులతో కార్గూర్ రామచంద్రన్న ఆధ్వర్యంలో నా పేరు దూడం మహేష్, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం గ్రామ నివాసి అయిన నాకు బుగ్గ దేవాలయ కమిటీ చైర్మన్గా నన్ను నియమించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో ఈ బుగ్గ దేవాలయాన్ని అత్యున్నత స్థాయిలో అందరూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అసౌకర్యాలు లేకుండా మంచి వాతావరణంలో పండుగ వాతావరణం తీసుకువచ్చి దేవాలయాన్ని పరిపూర్ణంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వాహన సౌకర్యం, నీటి సౌకర్యం, కోనేరు సౌకర్యం అన్నీ కల్పిస్తూ బుగ్గ దేవాలయాన్ని ముందుకు తీసుకుపోవడానికి నా శక్తి వంచన లేకుండా దేవుని సహకారంతో ప్రజల మన్ననలతో 100% పూర్తి చేస్తారని ముగిస్తున్నాను. శివరాత్రికి బుగ్గ దేవాలయానికి ఫస్ట్ దేవునికి ఏదైతే ఆలయం ఉందో ఆలయానికి రంగులు వేయిస్తూ అన్నీ చేస్తూ, అలాగే అక్కడ ఉన్న కోనేరు పరిశుభ్రంగా లేనందున ఆ కోనేరును శుభ్రం చేయించి ఆడవాళ్ళు దుస్తులు మార్చుకోవడానికి ఒక 2-3 రూములు కట్టించి, అలాగే బయలుభూమి వెళ్ళడానికి తాత్కాలిక లెట్రిన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రోడ్డు సౌకర్యం ఎదురు వంపులు ఉన్నందున అలా మట్టి పోయించి చదువు చేస్తాము. ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు చేయడానికి టైం తక్కువ ఉన్నందున కూడా యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు ముగించినందుకు 100% సిద్ధంగా ఉన్నవారు. మా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, రామచరణ గారు కానీ మాకు 100% సపోర్ట్గా ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవ రేవంత్ రెడ్డి గారు కానీ వారి ఆదేశానుసారాల మేరకు మేము 100% ఈ టెంపుల్ను ఒక అత్యున్నత స్థాయిలో, అంటే శివయంభూగా వెలిసిన శివాలయం కాబట్టి దీన్ని దాదాపు అందరికీ తెలిసే విధంగా మా వంతు శక్తి వర్షం లేకుండా దీన్ని కృషి చేద్దామని. రోడ్డు ఇబ్బంది ఉన్నది, వాతావరణం కొంత అనుకూలంగా లేదు కాబట్టి ఆ కోతుల బెడద ఎక్కువ ఉంది. దానికి సంబంధించిన జాలీలు కూడా వచ్చే సంవత్సరానికి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వచ్చినప్పటికి కూడా స్వామి దర్శనం ప్రతి జాగాలో వేములాడ రాజన్న లెక్కల ఇక్కడ కూడా మన బుగ్గ దేవాలయం కూడా ప్రసిద్ధిగాంచింది కాబట్టి భక్తులు కూడా కొంత ఇబ్బంది అంటే ఉన్నా కూడా మేము అక్కడ ఉండి స్వపర్యలు చేపట్టి వాళ్ళకు అందరికీ దర్శనం అయ్యేలా 100% ప్రయత్నం చేస్తాం. ఇక్కడ దేవాలయంలో అత్యున్నతం ఏంటంటే శాస్త్రజ్ఞులకు కూడా అంతుపట్టంది ఏంటంటే ఇక్కడ అంతర్గర్భం నుంచి గంగాజలం రావడం అనేది ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. దాని పేరే బుగ్గ అంటే భూమి నుంచి ఉబికి వచ్చే నీరు కాబట్టి దాన్ని బుగ్గ రాజేశ్వర టెంపుల్గా పండుగ చెందింది. ఈ బుగ్గ వాటర్ అనేది ఈ ఒక్కసారే రాదు, ఇది ఎండాకాలమైనా వర్షాకాలమైనా చలికాలమైనా నిరంతరంగా వస్తుంది. మళ్ళీ ఒకే దార వస్తుంది. అది దేవుని కృప 100% అక్కడ ఉంది కాబట్టి ఈ జలం అక్కడ ప్రతినిత్యం మన శివుడు అనేది ప్రతిరోజు అభిషేకానికి ఇష్టపడే దేవుడు కాబట్టి ఈ అభిషేకానికి ఇష్టపడుతుంది కాబట్టి ఆ గంగాజలమే రోజు అభిషేకం చేయడానికి నీరు వస్తుందని మేము భావిస్తున్నాం. భక్తులు 100% ఇది గత మనకు తెలిసిన చాలా పురాతనమైన దేవాలయం. ఇక్కడ కోరికలు కోరుకున్న ప్రతి ఒక్క భక్తులకు 100% వారికి మంచి జరుగుతున్న ఉద్దేశంతో భక్తుల తాకిడి పెరిగింది. భక్తులు కూడా నిజంగా ఇక్కడ ఒక పండుగ వాతావరణం వల్లే దేవుని దర్శించుకున్న వాళ్ళ లోపల ఒక స్వచ్ఛమైన అనుభూతి కనిపిస్తుంది. ఆ దేవుడు నిజంగా శివుడు అందరికీ ఎల్లవేళ్ళ వాళ్ళ వెంబడి ఉంటున్నారు కాబట్టి ఈ శివాలయం మరింత అభివృద్ధి చెందాలని భక్తులు కూడా లభిస్తున్నారు. భక్తులు కూడా వారు చాలా రాజన్న లెక్క ఇక్కడ బుగ్గ రాజేశ్వర కూడా భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారు. మన పరిసర ప్రాంత మంచిర్యాల జిల్లా వాసులే కానీ, మహారాష్ట్ర వాళ్ళే కానీ, ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళి విరివిరిగా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కటాక్ష వీక్షణాలు పొందాలని ఈ సందర్భంగా CBR న్యూస్ ద్వారా, TV 999 ద్వారా భక్తులందరూ దర్శనం చేసుకోవాలని, భక్తులు ఏదైతే కోరిక కోరుకుంటారో 100% కోరిక. గతంలో ప్రతి సోమవారం అన్నప్రసాద వితరణ జరిగేది. దాన్ని కంటిన్యూషన్గా మళ్ళీ అదేవిధంగా ప్రతి సోమవారం అన్నప్రసాద వితరణను కొనసాగిస్తామని తెలుస్తుంది.